కావాలంటే దేవుని మాట కావాలండి. హల్లెలూయా. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తీసుకుంటాం. ఎంతో ఈ లోకంలో ఎన్నో సౌకర్యాలు మనము మన శరీరానికి ఇస్తూ ఉంటాం. కానీ అంతరంగ పురుషుణ్ణి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఎందుకంటే నీ ఆత్మ ప్రభు దృష్టికి చాలా విలువైంది. హల్లెలూయా. నీ ఆత్మ ప్రభు అది యుగ యుగములు చనిపోయేది కాదండి, యుగ యుగాలు అది బ్రతికి జీవించేది. హల్లెలూయా. నీ శరీరము కొన్ని సంవత్సరాలే మాత్రమే నువ్వు ఈ యొక్క భూమి మీద నివసిస్తుందేమో, కానీ మనలో ఉన్న ఆత్మ అంట, ఆత్మకి ఏమి లేదంటే చావు లేదంట. హల్లెలూయా. అందుకే ఈ ఆత్మనంట రక్షించుకోవడానికి మనం ప్రయాసపడాలంట. హల్లెలూయా. ఈ శరీర ఇచ్చుల కొరకు మనం పరిగెడుతూ ఉంటాం, శరీర కార్యాల కొరకు మనం అనేక సార్లు పోరాడుతూ ఉంటాం, కానీ ఆత్మ సంబంధమైన పోరాటం మనకు ఉండాలట. హల్లెలూయా. అదే అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్తా ఉన్నారు, ఇగో మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆయన ఏ మాట అంటే తండ్రి చిత్తం ఈ భూమి మీద నెరవేర్చడానికి ఆయన భూమి మీద అడుగు పెట్టాడు కనుక ఆ కార్యాన్ని ఆ యొక్క కార్యాన్ని చేసేంత వరకు కూడా ఆయన ఇహలోక ఆహారంపై మనసు పెట్టలేదండి. హల్లెలూయా. ఈరోజు నిజమే 40 దినాలు కూడా అపవాది చాలా భయంకరంగా శోధించినప్పటికీ ఆ శోధనకు ఆయన నిలిచి ఉన్నారు, ఆ శోధనకు ఆయన ఓర్చుకుని ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నిజమే మనము కూడా అనేక సార్లు మన శరీర సంబంధానికి అనేక వాటికి ఏం చేస్తామంటే, మనము కూడా కొన్ని వాటికి దేవునికి విరోధంగా మన శరీరాన్ని కొన్నిసార్లు ఎక్కువ సుఖాన్ని కోరుకుంటూ ఉంటాం. మన శరీరం అంట తిను తాగు సుఖించు అని చెప్తా ఉంటే, మనలో ఉన్న అంతరంగ పురుషుడు ఏం చెప్తాడంటే, నువ్వు లెగు, ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, దేవుని ఆత్మచేత నువ్వు మండించబడని అనుదినము కూడా పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడట. హల్లెలూయా. ఈరోజు ఆ స్వరం ఎవరు వింటారంటే, ఆయన మాటకు ఎవరైతే లోబడి ఉంటారో వారికి మాత్రమే ఆ స్వరం వినిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనం దేని కొరకు మనం బ్రతకాలి అంటే, దేవుని నోటి నుండి వచ్చే మాట విలువ తీసుకుని మనం బ్రతకాలి. హల్లెలూయా. ఆ యొక్క మనం బ్రతికితే, మనలో ఉన్న అంతరంగ పురుషుడు మనలో బ్రతికినట్లయితే యుగ యుగాలు కూడా ఈ యొక్క మరణం నుండి మనం తప్పించబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈరోజు తండ్రి చిత్తము కొరకే అక్కడ రొట్టెలు చేయగలిగే శక్తి ఆయనకు ఉన్నప్పటికీ ఆ శోధనకి ఆయన నిలిచారు. హల్లెలూయా. ఈరోజు నిజమే మనం ఎన్నో శోధించబడినప్పటికీ మన శోధనలు దేవుని ముందర చాలా అల్పమైనవి. ప్రభు తన యొక్క శిలువ మరణము కొరకు అక్కడ శోధన భరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా కింద మీరు చదవండి, 4వ వచనం నుంచి కింద. ఆయనను తీసుకుని పోయి నీవు దేవుని కుమారుడవైతే నీ పాదములను చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రభుకి రాళ్ళనంట రొట్టెలుగా మార్చుకుని తినమంటుంది. అక్కడ రెండోదిగా మనం చూస్తూ ఉంటే ఏం చెప్తుందంటే, దేవాలయం శిఖరం మీదకి తీసుకుని వెళ్ళిందంట. హల్లెలూయా. ఏం చూపిస్తా ఉందంటే, అక్కడి నుంచి నువ్వు ఇక్కడ నుండి ఉతికేస్తే ఏమొస్తుందంటే, దేవదూతలు వచ్చి నిన్ను రక్షిస్తారు. అంటే ఆయన సిలువకు అప్పగించకుండా అనేక విధాలుగా ఆయన ఏం చేస్తూ ఉంది అంటే శోధనకి గురి చేస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన సిలువ ఎక్కితేనే ఈరోజు ప్రజలకు ఏముందంటే విడుదల, రక్షణ అనేది దొరుకుతుంది. ఆ రక్షణ తన ప్రజలకు దొరకకుండా ఏం చేస్తూ ఉంది, ప్రభువునే పక్కదారి పట్టించడానికి ఏం చేస్తుంది, అనేక మార్గాలు అపవాది అనేక విధాలుగా ఆయన ఏం చేస్తూ ఉందంటే, ఆయన పైనుంచి పడి కింద మరి పడిపోతే అది దేవుని చిత్తము కాదండి. ప్రభు ఎందుకంటే సిలువ మీద ఆయన మరణించాలి, 3వ దినాన్ని లెగాలి, సజీవుడిగా దేవుని సన్నిధికి ఆయన వెళ్ళాలి. కానీ ఈ యొక్క అపవాది అంటుంది, ఇగో నువ్వు పడిపోనట్లయితే దేవదూతలు నిన్ను ఎత్తు పట్టుకుంటారు. ఈరోజు నిజంగా ఎలాగ శోధిస్తుందంటే, దేవదూతలు అక్కడ అధికారం ఉన్నది ప్రభుకి, మరి ఎంతో సేవ అయినప్పటికీ కూడా దేవుడట ఆ యొక్క శోధకుడి మాట ఆలకించలేదు. దేవునికి స్తోత్రం. ఆ శోధన ఏం చేశాడంటే ప్రభు జయించి నిలవబడ్డారు. ఈరోజు నిజమే
శోధనలు అనేక విధాలుగా మన కుటుంబాల్లో కూడా చాలా రకరకాల శోధనలు కదా. భార్య భర్తల మధ్య శోధన, పిల్లలు తల్లిదండ్రుల మధ్యన శోధన, అనేక విధాలుగా అపవాది ఏం చేస్తూ ఉంటుందంటే ఎవరిని మృంగుదన, ఏ కుటుంబంలో పొంచి ఉందినంట కుటుంబాలను ఎత్తుక్కుంటూ ఉంటుందంటే. ఎందుకంటే వారి కుటుంబంలో నానా విధమైన శ్రమలు తీసుకుని రావడానికి ఈరోజు నిజమే శోధనకి మనం ఏం చేయాలంటే నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆ శ్రమ వచ్చినప్పుడు సమస్యను చూసి మనం కృంగిపోవడం కాదు, సమస్య మన యొద్దకు రావడానికి భయపడాలండి. హల్లెలూయా. అట్టి రీతిగా మనం నిలబడినప్పుడు సమస్య రావడానికి మన ఎదుటికి భయపడుతుంది, శోధన రావడానికి మన ఎదుటికి భయపడుతుంది. కనుక ఈరోజు శోధనకి ఏం చేయాలంటే మనం నిలిచి ఉండాలి, శోధన వద్దని కూడదండి. మనం చాలాసార్లు అంటాం, ప్రభా తట్టుకోలేకపోతున్నాం, ఈ శోధన తప్పించు ప్రభా, ఈ శోధనని జయించే శక్తి నాకు ఇవ్వని ప్రార్థన చేయాలటండి. హల్లెలూయా. అంటే ఒక్కొక్కసారి ఆ శోధనలోనే నీకేముందంటే మేలు పొందుతావు. దేవునికి స్తోత్రం. అందుకే శోధన వద్దనకూడదు. మనలంట దేవుడు ఆ బంగారం ఎలాగైతే అది అగ్నిలో కాల్చబడినప్పుడు అందులో ఉన్న ఆ మట్టి అంతా కూడా అది వెళ్ళిపోయి అది పరిపూర్ణముగా మార్చబడినప్పుడు అది మెరుస్తూ ఉంటుంది. అలాగే శ్రమలనే కొలిమిలో దేవుడు మనల్ని వేసినప్పుడట దేవుణ్ణి ఏమనాలంటే ఈ శ్రమ ఓర్చుకునే శక్తి నాకు అనుగ్రహించు ప్రభా, ఈ శ్రమను తట్టుకునే శక్తి నాకు ఇవ్వు ప్రభా, ఈ శ్రమను దాటి ఇగో నీవే నన్ను నడిపించు నా చేయి పట్టి అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నిజంగా నువ్వు జయ జీవితాన్ని చూడగలుగుతావండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణకరమైన పరిస్థితులు మన చుట్టూ వేయవచ్చు, మరణకరమైన పరిస్థితులు మన ఇంట్లో రావచ్చు, కానీ మనల్ని దాటుకుని అవి వెళ్ళిపోవాలి అంటే దేవుని ఎదుట నువ్వు యథార్థంగా నిలిచి ఉన్నప్పుడు ఆ శ్రమ నిన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా రాజు అగ్నిగుండంలో వారిని వేసినప్పటికీ ఎందుకు వేసాడండి? దేవుని ఆరాధించమన్నాడు. కానీ వీరంటూ ఉన్నారు, మా దేవుని తప్ప వేరొక దేవతలు మేము ఆరాధించు, అనుసరించు. రాజా నువ్వు చెప్పిన మా ప్రాణం ఒకవేళ దేవుడు తీసేస్తే తీసేది, ఒకవేళ రక్షిస్తే రక్షించగలడు, ఏదైనప్పటికీ మేము ఈ యొక్క అగ్నిలోనికి వెళ్ళిపోవడానికైనా సిద్ధమే, కానీ మీ దేవతకు మేము మొక్కము అన్నారు. ఎంత ధైర్యమో చూడండి. హల్లెలూయా. మరి అగ్నిగుండాన్ని ఏడింతలు ఎక్కువ చేసారు. వాళ్ళని ఏం చేశారంటే అందులో వేసినప్పుడు 4వ వ్యక్తిగా ప్రభు వారి మధ్య నిలిచి ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు నిజంగా అగ్నికి వారిని ఏం చేయలేండి, వారిని కాల్చలేదు, అగ్ని వారిని తాకలేదు, వారి తల వెంట్రుకలు ముట్టలేదు, వారి బట్టలను ముట్టలేదు, ఏది కూడా అగ్ని వారి శరీరాన్ని ఏమీ చేయలేకపోయింది. ఏంటి కారణం అంటే వారిలో ఉన్న బలమైన విశ్వాసము. హల్లెలూయా. ఈరోజు శ్రమలు, అగ్ని వంటి శ్రమలు వారు కలిగినప్పటికీ దేవుణ్ణి వారు విడిచిపెట్టకుండా నిలిచి ఉన్నారు కనుక దేవుడే వారి మధ్యకి దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే మనల్ని కూడా అనేక విధాలుగా ఈ లోకం లాగడానికి, ఈ లోకాశలు మనం లాగడానికి చూస్తూ ఉంటాయి, కానీ శ్రమలో మనము కూడా నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అపవాది కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అంటూ ఉంది, నువ్వు ఎక్కడి నుంచి దూకేస్తే దేవుని చిత్తము కాదు కానండి. నిజంగా ప్రభు అవన్నీ కూడా ఓర్చుకుని ఆయన నిలవబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి అక్కడ 2వదిగా కూడా మనం చూస్తే చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం కూడా ఒకసారి చదవండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. ఇది మీరు తీసుకునేది, ఇది నా శరీరం అని చాలండి. హల్లెలూయా. మరి అపవాది 40 దినాలు కూడా శోధించినప్పటికీ 40 దినాలు ఆయన జయించారండి శోధని. హల్లెలూయా. మరి జయించిన తర్వాత తన యొక్క శిష్యులు కాకుండా పంచుతూ ఉన్నారు. ఏంటంటే తన యొక్క శరీరముగా రొట్టెని ఏం చేస్తూ ఉన్నారు, పంచుతా, ఇది నా శరీరము, మీరు ఇది తింటే ఏమవుతారంటే మరణము వారు కూడా రుచి చూడకుండా. హల్లెలూయా.
దేవుని యొద్దకు మనము చేరాలి అంటే మరణాన్ని తప్పించుకుని దేవుడు సజీవుడైన దేవుని యొద్దకు మనం వెళ్ళాలి అంటే మరణము దాటిన తర్వాత మాత్రమే వెళ్ళగలము. హల్లెలూయా. ఈరోజు నిజంగా యేసు ప్రభువారు మరణము కూడా వచ్చినప్పటికీ 3 దినాలు ఆయన సిలువలో మరి వేసిన తర్వాత ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాలు ఆయన లేచి మరణము కూడా ఆయన ఏమీ చేయలేకపోయిందంట. హల్లెలూయా. మరణపు ముళ్ళని కూడా ఆయన ఏం చేశారంటే విరిచి వేశారట. ఈరోజు మరి నిజంగా మరలా తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్ళారు. ఈరోజు నిజమే మరణము ఏమీ చేయలేదు. ఈరోజు అదే మరణము మనల్ని కూడా దాటుకుని వెళ్ళాలనే ప్రభు ఈ భూమి మీదకు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నిజంగా అందుకే ఈరోజు మన శరీర కోరికల కంటేనంట ఆత్మ సంబంధమైనవి మనం వెతకాలి. భూ సంబంధమైన వాటిపై మన మనస్సు నిలుపకుండా అంట ఆత్మ సంబంధమైన పైనున్న వాటిపై మన మనస్సు నిలిపి అపేక్షించేవారుగా పైన ఏమున్నదంటే దేవుని యొక్క సింహాసనం ఉన్నదండి. హల్లెలూయా. పైన ఏమున్నదంటే ఆయన దేవదూతలు ఉన్నాయి. ఈరోజు పైన ఏమిటి అంటే పరలోక రాజ్యం ఉన్నది. ఈ భూమి మీద ఏమున్నాయో తెలుసండి, నేత్రాస. మనం ఏది చూసినప్పటికీ కూడా ప్రతిదీ కావాలంటాం కదా. నేత్రాలు ఏది చూసినప్పటికీ ప్రతిదీ నాకు కావాలబ్బా, ఎంత బాగుందో కదా. మరి నేత్రాశ, శరీరాశ, జీవపడం, ఈ 3 మనం జయించాలి. హల్లెలూయా. ఈ 3 కూడా చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఒక మనిషిని పడగొట్టేవి ఇవే. ఈరోజు నిజమే దేవుడి వాక్యం చెప్తుంది మనమంట భూ సంబంధమైన వాటిపై మనసు నిలుపకూడదు. ఎక్కడ నిలపాలి? ఆత్మ సంబంధమైన. దేవుడు ఆకాశమందు ఆయన సింహాసనమైంది, భూమి తన పాదపీఠమైంది కనుక ఆకాశమందు ఉన్న దేవుడిని మనం ఏం చేయాలండి? వెతకాలి. దేవుని సన్నిధిని వెతకాలి. దేవుడి కొన్ని దినాలు ఈ భూమి మీద ఆయుష్ మనకు అనుగ్రహించాడు. అంతవరకు ప్రభుకి ఇష్టంగా జీవించాలి. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ యొక్క సిలువ ఎక్కేంత వరకు ఆయన మరణించే వరకు తండ్రికి లోబడి జీవించారు. హల్లెలూయా. ఏ స్థలములో ఉన్నప్పటికీ కూడా తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉండేవారు. ఈరోజు మనము కూడా దేవుని పిల్లలుగా, దేవుని వారసులుగా, దేవుడు ఆయన స్వరూపమందు ఎన్నుకున్న మనము కూడా ఎవరిని ఆరాధించాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించాలండి. హల్లెలూయా. ఈరోజు నిజంగా చాలామంది అనేక సమస్యలతో ఉన్నవారు. మన ఒక ఆమె ఫోన్ చేస్తుందండి. చాలా సమస్యలు వారి కుటుంబాల్లో ఉన్నప్పుడు అనేక మంది వారికి ఉన్న సమస్యలు చెప్తూ ఉంటే కొన్నిసార్లు చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే వారికి వచ్చిన బాధను ఎలాగ తట్టుకుని దేవుడు ఆ శక్తిని ఇవ్వాలనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒకరోజు ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్తా ఉందండి, తనిద్దరు ఆ తండ్రి తల్లి కూడా ఒక వ్యాన్ గుద్దేసిందంటండి. వ్యాన్ గుద్దినప్పుడు వారు పడిపోయారు. ఆ తల్లి గారికి నడుము విరిగిపోయిందంటే, ఆ నడుము విరిగిపోయి మంచం మీదే ఉందంట. ఆ తండ్రి గారికి కూడా కొన్ని అవయవాలు ఆయనకి కూడా విరిగిపోయి, అయితే ఆ పాప జాబ్ కొరకు మన నిజంగా చిన్న జాబ్ చేస్తుందంట. వారిద్దరిని కూడా ఈ అమ్మాయి పోషిస్తుందండి. ఆ తల్లిదండ్రులు ఇద్దరిని. ఎంత భయంకరమో చూడండి. ఎందుకంటే ఆ అమ్మాయి అంటుంది, ప్రార్థన చేయండి, మా తల్లిగారు, మా నాన్నగారు అయితే మైండ్ సరిలేదు, ఆయన ఏది చెప్పినా కూడా ఆయన ఎన్నరు చిన్నపిల్లోళ్ళగా ఆయన తిరుగుతూ ఉంటారు, ఆయన ఏమీ చేయలేరండి, కాళ్ళు కూడా దెబ్బ తినేసింది, అయినా ఆయన ఏమి చేయరు, నేనే చంటి పిల్లోళ్ళ చూసుకోవాలి. నా తల్లిగారు అయితే ఏకంగా మంచం మీదే ఉంది. ఆవిడ మంచం మీదే ఉంది. ఒక చిన్నపిల్లల్లాగా నేను వారిని చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చిన్న జాబ్ చేస్తున్నాను, ఆ జాబ్కి కూడా నాకు ఇబ్బందిగా ఉందండి వీరిని విడిచిపెట్టి వెళ్ళడానికి. నిజంగా ఎంత చూడండి, ఒక వివాహం కావాల్సిన అమ్మాయి 22 సంవత్సరాల వయసులో ఎంత భారం ఆప మీద పడిగిందో చూడండి. నిజంగా మనం అనుకుంటాం మనకున్న అల్పమైన చిన్న చిన్న సమస్యలకు ఒక్కొక్కసారి ఏంటి జీవితం అని నిరాశ చెందుతూ ఉంటాం. కానీ మనదే సమస్య కాదండి, మనకంటే చాలా పెద్ద సమస్యలతో బయట వేదన పడేవారు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. నిజమే, నేను అన్నాను నాకు వివాహం అవ్వదండి ఇంకా అంటుంది. లేదమ్మా, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు వివాహం. ఎందుకంటే నువ్వు దేవుడిని ఆశ్రయించు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. నీ తల్లిగారు కొద్ది దినాల కన్నా ఆమె లెగిస్తే ఖచ్చితంగా ఒక కొడుకు లాంటి వ్యక్తే నిన్ను ఆ ఇంట్లోకి వచ్చినట్లయితే నిన్ను ప్రేమించి
మరి నిజంగా ఆ కుటుంబాన్ని చూసుకుంటాడు కదా. నువ్వు అలాగనొద్దు అన్నాను. ఎందుకంటే ఒక వివాహం అవ్వి అన్నీ సంతోషంగా వెళ్ళవలసిన బిడ్డ ఈరోజు భారం మోస్తూ ఉందండి. హల్లెలూయా. ఈరోజు నిజంగా మనకు వచ్చిన అల్పమైన వాటి కొరకు నువ్వేం చేయకూడదు, భయపడకూడదు. దేవుని సన్నిధిలో ప్రభువా ఈ శోధనని నాకు జయించే శక్తినివి, ఈ శోధనని ఓర్చుకునే శక్తిని నువ్వు ఇవ్వను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ శోధనని ఎదుటి నుండి వెళ్ళిపోద్దు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, శోధనలో ప్రభు ఏం చేశారంటే నిలిచి ఉండి ఆ శోధనని ఆయన జయించారు. అక్కడ మార్కు సువార్త 14:22 కూడా ఒకసారి చదవండి. ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకొనిడి, ఇది నా శరీరం అని. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోని త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. హల్లెలూయా. తన బ్రతికి ప్రభు సిలువకు అప్పగించి ఆ రాత్రి తన శరీరాన్ని రక్తాన్ని కూడా వారితో పంచుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కూడా ప్రభు బల్లలో చేయి వేస్తున్నాం. ప్రభు బల్లను మనము కూడా ఆ యొక్క శరీరాన్ని ఆ రక్తాన్ని కూడా మనం భుజిస్తున్నాం. ఎందుకంటే మనము కూడా నిరీక్షణ కలిగి ఉన్నాం. ఏంటి అంటే మనము ఒక దినాన్ని దేవుడు రాబోతున్నాడు, ఆయనతో మనము కూడా ఎత్తపడాలనే ఒక నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రభు శరీరాన్ని అంటే మనం ఏం చేస్తా ఉన్నాం అంటే అది దేవుడు మనకిచ్చిన ఆ యొక్క శరీరము రక్తము కూడా తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయన యొక్క శ్రమల్లో మనము కూడా పాలు పొందుతూ ఉన్నామండి. దేవునికి స్తోత్రం. మనము కూడా ఆ శ్రమల్లో మనము కూడా నిలిచి ఉన్న వారమై ఉన్నాం. అందుకే దేవుడు అక్కడ అంటూ ఉన్నాడు, తన శిష్యులకు చెప్తా ఉన్నాడు. అదే మత్తయి సువార్తలు 26-24 కూడా ఒకసారి చదవండి. 20 కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు కానీ ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉందిని ఎడల వానికి మేలని చెప్పెను. చాలండి. హల్లెలూయా. ఎవ్వరు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పగింపలేదు. తనకు తానే వేసుకున్న శిక్ష అండి. హల్లెలూయా. తను నిరూపించుకోగలిగే శక్తి ఆయనలో ఉంది. కానీ అక్కడ తనకు తానే అప్పగించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక మరి నిజంగా తానే అప్పగించబడ్డాడు. ఎందుకంటే ఈరోజు తన శరీరము తన రక్తము మనం ఈ భూమి మీద భుజిస్తున్నామంటే ఒక దినాన్ని ఆయన రాజ్యములో మనము కూడా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే దాన్ని అంటే అయోగ్యముగా దాన్ని తీసుకోకూడదంటే ఎలా తీసుకోవాలి? నా కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు, నన్ను విడిపించాడు, ఈ లోకంలో నన్ను కూడా ఈ లోక పాపం నుండి నన్ను రక్షించిన దేవుడు అని మనం ఏం చేస్తూ ఉన్నాం? జ్ఞాపకం చేసుకుని తన శరీరాన్ని తన రక్తాన్ని పూజిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని రాజ్యంలో మనము కూడా వారసులుగా ఉండాలని మనము కూడా ఆశపడుతూ ఉన్నాం. కనుక ఈరోజు నిజంగా ఇంత శ్రమ ఆయన ఓర్చుకోవాల్సిన కారణం ఏంటి అంటే తన పిల్లలైన మనల్ని విడిపించడానికి. దేవునికి స్తోత్రం. తన పిల్లలైన మనందరినీ కూడా ఆదాము మరి పాపము తీసుకుని వచ్చాడండి. మరి నిజంగా ఆదికాండంలో ఆదాము ఏం తీసుకొచ్చాడంటే పాపమును, శాపాన్ని, ప్రపంచ మానవాళి అందరికీ కూడా ఏం తీసుకొచ్చాడంటే శాపాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శాపం నుండి నిన్ను నన్ను కూడా రక్షించి ఆ విడుదల అనేది మనకి కలగ చేయడానికి ఈరోజు యేసుక్రీస్తు ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి ఆదాము ఎందులో పడిపోయాడంటే నేత్రాసులో పడిపోయాడు. హల్లెలూయా. మొదట ఆదాము శరీర ఆ ఇచ్ఛల్లో పడిపోయాడు, శరీర కార్యంలో పడిపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని నలగొట్టుకొని తన శరీరాన్ని జయించి శరీర ఆశల్ని జయించి ఎన్నో అపవాది ఒక ఎత్తైన ప్రదేశంలోనికి తీసుకెళ్ళి ఆ ఊరినంతా చూపించంటుంది. ఇదంతా నీకు ఇచ్చేస్తాను. ఎవరికి చూపిస్తా ఉందండి? దేవునికి చూపిస్తా ఉంది. ఏమనంటే ఇదంతా నీకే ఇచ్చేస్తాను, ఈ రాజ్యం అంతా కూడా నీదే అని చూపిస్తా ఉంది. అక్కడ ప్రభువు గద్దిస్తూ ఉన్నాడు. మరి నిజమే,
అనేక విధాలుగా ఆయన శోధించినప్పటికీ ఏ శోధనలో ఆయన పడలేదు, కానీ శోధనకి ఆయన నిలిచి ఉండి దేవుని చిత్తాన్ని భూమి మీద ఆయన నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఆదాము పాపం ద్వారా మరి సర్వ మానవాళికి విడుదల లేకుండా మరి పాపం తీసుకొస్తే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆ పాపము నుండి మనల్ని విడిపించి విముక్తిని అనుగ్రహించి పరలోక రాజ్యానికి మార్గాన్ని మనకి చూపించడానికి భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని ఉన్నాం. ఆయన ప్రేమ వర్ణించడానికి మనం సరిపోమండి. ఆయన ప్రేమ ఇంత అని చూపించడానికి లేదు, కానీ అది హద్దులు లేని ప్రేమతో మనల్ని దేవుడట ప్రేమిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ ఎంత గొప్ప త్యాగాన్ని మనకి చూపిస్తుందంటే ఎవ్వరూ చూపించలేని ప్రేమ దేవునిలో మనకి చూపించి అంతగా మనల్ని ప్రేమించి అంతగా మనల్ని ఇష్టపడి దేవుని రాజ్యంలో తన సింహాసనం ఎదుట మనల్ని కూడా దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు అపవాది యొక్క కట్ల నుండి మనందరినీ విడిపించిన దేవాది దేవుడు మరి ఎన్నో గొప్ప కార్యాలైనా మరి చేయబోతున్నాడు తన ప్రజల కొరకు. మరి చివరికి ఒక మాట చదువుకుందామండి. మత్తయి సువార్తలో చూడండి 12:21. ఒక్కసారి చివరిగా మాట చదువుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఈయన నామమందు అన్యజనులకు నిరీక్షించెదరు అనునదే అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైనా ఒకడు ఆయన యొద్దకు తేబడెను. చాలండి. హల్లెలూయా. ఈయన నామాన్ని అంటే అన్ని జనులు కూడా ఏం చేస్తూ ఉన్నారు? నిరీక్షిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. మనం అనుకుంటాం దేవుడు ఒక కులానికి కాదు, కానీ సర్వమానవాళి కొరకు ఈ భూమి మీదకి వచ్చారట. హల్లెలూయా. ఆయన కులం మతములు ఏమీ లేవు, కానీ సర్వజనులు నానా భాషలు మాట్లాడేవారు అందరూ కూడానంట ఒక దినాన్ని పరలోక రాజ్యములో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారటండి. ఈరోజు అన్యజనులు కూడా ఎవరి వైపు తిరుగుతూ ఉన్నారు? ప్రభు తట్టు తిరుగుతూ ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా అన్యులైన వారిని కూడా దేవుడు యూదుల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు వస్తే యూదులు అంగీకరించలేదు, కానీ ఎవరు అంగీకరించారంటే అన్యులే ఎక్కువ అంగీకరించారండి. దేవునికి స్తోత్రం. అన్యులే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అన్యులే దేవుని మహిమ పరుస్తూ అనేక మంది తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన కార్యములు వారు రుచి చూచారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన రక్తంలో ఏమున్నదంటే విడుదల, విమోచన, స్వస్థత. ఈ లోకంలో ఏ బంధకములు ఉన్నప్పటికీ కూడా మన పాప శాపములు ప్రతీది కూడా కొట్టివేయడానికి ప్రభు యొక్క భూమి మీదకి మరి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని మరి తన యొక్క రక్తము ద్వారా మనల్ని కొని ఆయన పరిశుద్ధమైన సంఘములో చేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈరోజు మనం అందరం కూడా ఎవరి పిల్లలమంటే దేవుని యొక్క పిల్లలము. హల్లెలూయా. ఈరోజు మనం ఏమంటామంటే నా కుటుంబం అండి, నా పిల్లలండి, నా భర్త అండి. నువ్వు గుర్తించు. ఎందుకంటే నీకు ఇచ్చే ముందల నీకు ఇచ్చిన కుటుంబం ఎవరిదంటే అది దేవునిది. హల్లెలూయా. మొదట మనం ఎవరు ఇష్టమంటే మన కుటుంబంలో మొదటిగా దేవుడే. నాకు వివాహమైన కొత్తలో అండి మా వారు ఒక ప్రశ్న వేశారు, ఎవరంటే ఎక్కువ ఇష్టమని. మరి మీ అమ్మగారు ఇష్టమా నేను ఇష్టమా అని వేస్తేనే అన్నాను మొదటిగా నా దేవునికే స్థానము. హల్లెలూయా. మొదటిగా ఆయన తర్వాతే మిగతా వారందరూ. ఎందుకంటే మన తల్లి గర్భంలో రూపింపక ముందులేనంట దేవుడు మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఉన్నాడంట. ఆ గర్భంలో పడక ముందులే దేవుడు ఎన్నుకున్నాడట మన. దేవునికి స్తోత్రం. మరి ఎవరు సొత్తు అంటే ఈరోజు మన పిల్లలు కూడా దేవుని సొత్తే అండి. హల్లెలూయా. మనమే అనుకుంటాం సర్వాధికారాలు మనకే ఉన్నాయి మన బిడ్డల మీద, కానీ మొదటి అధికారం దేవునికి మీరు ఇవ్వండి. మీ పిల్లల జీవితాలు కూడా మొదటి దేవుని చేతిలో పెట్టండి. మన ఆలోచనలో పెంచే కంటే దేవుని చిత్తంలో మనం పెంచితే వారి జీవితాలు ఉన్నతముగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అట్టి విధముగా మన కుటుంబాలు ఆత్మీయంగా నడిపించబడాలని దేవుడి ఉద్దేశాలు ఈ భూమి మీద ఎలాగైతే నెరవేర్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుడు పరలోకానికి ఆయన ఆరోహణమయ్యారో మనము కూడా ఈ భూమి మీద ఆయన్ని వెతికేవారుగా, పైనున్న వాటిని అపేక్షించేవారుగా ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరూ